ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆనందాపురం మండలం శుభశ్రీ ఫంక్షన్ హాల్లో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఏపీ అధ్యక్షులు కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక భీమిలి నియోజకవర్గ యువనేత వర్షం వెంకట్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నందుకు శాల్వతో సన్మానించారు. ఇక వర్షం వెంకట్ సమావేశంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాము. ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం నుంచి. అలాగే మన రాష్ట్ర అధ్యక్షుల వారు మాధవన్ పిలుపు మేరకు, అలాగే కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారి ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు కృష్ణారావు గారు జరిపిన ఆనందపురం మండలంలో ఈ కిసాన్ మోర్చా కార్యకర్త సమావేశానికి ఓబీసీ తరఫు నుంచి మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా విజయవంతంగా ఈ యొక్క మండలంలో కిసాన్ మోర్చా తాలూకా ప్రాధాన్యత, అలాగే దాని యొక్క ఉపయోగాలు, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి పథకం కూడా రాష్ట్ర అధ్యక్షుల వారు కుమారస్వామి గారు చాలా చక్కగా రైతులందరికీ వివరించి ఏ పథకం ఎలా వెళ్తుంది, ఏ రైతుకి ఎలాంటి లాభాలు వస్తున్నాయి, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా రైతు తాలూకా పాత్ర ఏంటి, అసలు ఈ దేశంలో రైతు ఎలా ఉండాలి, రైతు తాలూకా విశ్లేషణ అన్నీ కూడా చాలా చక్కగా విశ్లేషణ వివరించారు. థ్యాంక్ యూ అన్నగారు కుమారస్వామి గారు. చూడండి.